నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 జనార్దన్ రావుకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. జనార్దన్ రావును నెల్లూరు జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కల్తీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ రావు 2012 నుంచి లిక్కర్ వ్యాపారం ప్రారంభించారు. ANR బార్ను నిర్వహిస్తున్నారు. లాభాలు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతోటి హైవే మీద ఉన్న ANR బార్ను ఇతర ప్రదేశానికి మార్చారు. వ్యాపారంలో పోటీ పెరగడం, దీనికి కరోనా తోడవడంతో 2021 వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. 2021 నుండి నకిలీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించారు. మొట్టమొదటిగా హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకుని కల్తీ మద్యం తయారు చేశారు. మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి నకిలీ ఇన్వాయిస్లతోటి విజయవాడ ఇబ్రహీంపట్నంకు పంపించేవాడు. అక్రమ మద్యం డబ్బాలపైన ఫినాయిల్ లిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నం చేరవేసేవాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యం ఉన్న ఎటువంటి అనుమానం తలెత్తి కాదు. కేసులో A5 నిందితుడు హాజీ దాన్ని రిసీవ్ చేసుకునేవాడు. ఈ అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్లో తన బార్లో లూజ్ విక్రయాలు చేయడం వల్ల పెద్దగా అనుమానం కలగలేదని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. రెండు 2022లో మరో 6గురితో కలిసి హైదరాబాద్లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్దన్. అక్కడి నుంచి 35 లీటర్ల బాటిల్స్లో అక్రమ మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ANR బార్లో అమ్మాడు. 2023 జనవరిలో 6గురు భాగస్వాములతోటి కలిసి గోవా వెళ్లాడు జనార్దన్ రావు. గోవాలో తెలుగు వ్యక్తి బాలాజీ లిక్కర్ స్టోర్లో జనార్దన్కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండడంతో గోవా నుంచి ఖరీదైన లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నారని జనార్దన్కు చెప్పాడు బాలాజీ. గోవాలో దొరుకుతున్న ఖరీదైన మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తానని జనార్దన్కు ప్రతిపాదించాడు బాలాజీ. ఇక డిస్టిలరీస్తో బాలాజీకున్న పరిచయాలతోటి క్యారమిల్, స్పిరిట్, ఇతర ముడి పదార్థాలు పంపగా 2023 నుంచి ఇబ్రహీంపట్నం ANR బార్లో కల్తీ మద్యం తయారీ ప్రారంభించాడు జనార్దన్ రావు. 2023 ఏప్రిల్ నుంచి కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించాడు. నకిలీ లేబుల్స్ కేసులో A4గా ఉన్న రవి హైదరాబాద్ నుంచి సరఫరా చేశాడు. బాటిల్స్ మూతలు హైదరాబాద్ నుంచి సరఫరా చేశాడు దారబైన ప్రసాద్. ఇక మాట కల్తీ మద్యం బాటిల్స్ ANR బార్లోనే విక్రయించాడు. ఒక్కో క్వార్టర్ బాటిల్పై 40 రూపాయలు లాభం గడించాడు జనార్దన్ రావు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయలేదు. ఇక కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్దన్ రావు. తంబలపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు స్నేహితుడు టీడీపీ నేత జయచంద్రారెడ్డి అనుచరుడు సురేంద్ర నాయుడు జయచంద్రారెడ్డి PA రాజేష్ వైన్ షాపులు కొనుగోలు చేశారు. ఇక ములకల చెరువుకు చెందిన బాలగిరి సిద్ధ ద్వారా రాజేష్ సురేందర్తో స్నేహం చేశాడు జనార్దన్ రావు. వారికి మద్యం వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో వ్యాపారంలో నష్టం చవి చూశారు. దాంతో షాపులు నన్ను పర్యవేక్షణ చేయనున్నారు. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి A1 జనార్దన్ రావు పుస్తకం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు అక్రమాలు పాల్పడ్డారా, కల్తీ చేశారా?
2025 మే జూన్లో ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ ప్రారంభించాడు జనార్దన్ రావు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించి విక్రయాలు జరిపాడు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్నాడని తెలిసి అక్కడికి గత నెల 25న వెళ్లాడు జనార్దన్ రావు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ రావు ఉన్న సమయంలో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీపై దాడులు నిర్వహించారు. అది తెలుసుకుని జనార్దన్ ఇండియాకు వచ్చాడని రిపోర్టులు పొందుపరిచారు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం. A1 జనార్దన్ రావుకు రిమాండ్, నెల్లూరు జైలుకు తరలింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉంది, కేసుకు సంబంధించి A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానంలో జనార్దన్ ను అధికారులు, ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే న్యాయమూర్తి ఇటు పిటిషనర్, ఇప్పుడు న్యాయవాది, అట్లాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి వాదించినటువంటి న్యాయవాదులు ఇరు వాదనలు విన్న తర్వాత ఈ నెల 17 వరకు కూడా ఈ అద్దెపల్లి జనార్దన్ కు రిమాండ్ విధించడం జరిగింది. అనంతరం అతన్ని సబ్ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఇతన్ని 24 గంటల పాటు, అంటే ఒక్కరోజే కేవలం 10 గంటల పాటు జనార్దన్ ను ఎక్సైజ్ అధికారులు విచారించడం జరిగింది. విజయవాడ భవానీపురం ఎక్సైజ్ కార్యాలయంలో మొన్న రాత్రి విచారించినటువంటి జనార్దన్ ను ములకల చెరువు ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఘటన కూడా అక్కడి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వరకు మొత్తం ఈ సరౌండింగ్ ఏరియాలు మొత్తం కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్, అట్లాగే వీళ్ళు నకిలీ మద్యం విక్రయాలు జరిపిన నేపథ్యంలో ఏ మూల కూడా ఎక్కడ వదలకుండా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. దీనిలో జనార్దన్ విచారణలో అనేక కీలక అంశాలను అధికారులకు వివరించడం జరిగింది. ఈ జనార్దన్ రావు వివరించినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అధికారులు కూడా విస్తుపోయే విధంగా, అంటే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన సందర్భాలు కూడా కొన్ని నిన్న చోటు చేసుకున్న పరిణామాలు కూడా జరిగాయి, వెళ్ళి చూసాయని కూడా చెప్పొచ్చు. నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు దాదాపుగా కొన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు ఎక్సైజ్ అధికారులు ద్వారా తీసుకున్నటువంటి రాజ్యూస్, అంటే ప్రత్యేకంగా దీంట్లో ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఇప్పటి వరకు మనం చూసినట్లు తెలుస్తా ఉంది. టీడీపీ నేత జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు కూడా ఎక్సైజ్ పోలీసులకు A1 జనార్దన్ వివరించడం జరిగింది. లిక్కర్ వ్యాపారంలో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిసినటువంటి టీడీపీ నేత జయచంద్రారెడ్డి అండ్ సురేందర్ నాయుడు, వీళ్ళిద్దరూ కూడా మొత్తం ముగ్గురు సిండికేట్ గా ఏర్పడి ఈ నకిలీ మద్యం అనేది తయారీ ప్లస్ విక్రయాలు కూడా చూసుకున్నారని కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకున్నటువంటి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు వీరు ఇరువురు కూడా ఇతనితో చేతులు కలపడం జరిగింది. A1 జనార్దన్ తో కలిపి ముగ్గురు కలిపి కూడా ఈ వ్యాపారం చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా 2025 జూన్ నుంచి కూడా నకిలీ మద్యం తయారీ జరిపినట్లు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్ ను తీసుకొని ANR బార్ లో, అంటే ఇబ్రహీంపట్నంలోని ANR బార్ లో జనార్దన్ రావు అమ్మకాలు జరిపినట్టు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. NDPL లిక్కర్ ను A5 ఎవరైతే ఉన్నారు ఈ కేసుకు సంబంధించి హజ్జీ అనే వ్యక్తి ANR బార్ లో అమ్మకాలు జరిపినట్లుగా కూడా పోలీసులు గతంలోనే విచారించడం జరిగింది. అతను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ లో E7 అనే బార్ లో కూడా పార్ట్నర్ గా చేరినటువంటి జనార్దన్ రావు అక్కడ చీఫ్ లిక్కర్ ను కూడా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి అమ్మకాలు జరిపినట్టు కూడా గతంలో జరిగినటువంటి ప్రతి కోణంలో కూడా అధికారులు విచారించడం జరిగింది. బిజినెస్ పార్ట్నర్స్ తో గోవాకు వెళ్లి అప్పటికే లిక్కర్ బిజినెస్ లో కలిసి ఉన్న బాలాజీతో పాటు చేతులు కలపడం, అట్లాగే గోవా నుంచి కూడా కొంత మద్యాన్ని ఇక్కడికి సప్లై చేయడం కూడా జరిగింది. బాలాజీ ద్వారా స్పిరిట్, హిల్స్, క్యాప్లు, అట్లాగే క్యారమిల్ ఎసెన్స్ తీసుకొని కూడా రావడం, వచ్చి ఇక్కడికి ఏపీకి వచ్చినట్టుగా కూడా ఎక్సైజ్ అధికారులు విచారణలో తెలుసుకోవడం జరిగింది. నకిలీ మద్యం తయారు చేసి ANR బార్లు విక్రయించడం, అట్లాగే నకిలీ మద్యం తయారు చేసేందుకు ఫేక్ లేబుల్స్, లిక్కర్ బాటిల్స్ శ్రీనివాస్, రమేష్ అని ఇద్దరు సప్లై చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ఇబ్రహీంపట్నం నుంచి స్పిరిట్ ను తరలించినట్లు భారీ ఎత్తున, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ మద్యానికి సంబంధించినటువంటి సరఫరా జరిగినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. అట్లాగే జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు ద్వారా నకిలీ బ్రాండ్ మద్యాన్ని
పేర్చించడం ఉంది మరో కీలక పరిణామంగా కూడా అధికారులు భావించారు. ఇదంతా మనం చూసినట్లయితే ఏవన్ జనార్దన్ రావు చెప్పినటువంటి రిమాండ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎక్సైజ్ అధికారులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇంకా దాదాపుగా ఈ కేసు ఏవన్ జనార్దన్ విచారణతో ఈ కేసు ఇంకా ముగియలేదని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ లింక్ అంటే అతను చెప్పినటువంటి గోవా వరకు కూడా ఈ ఇష్యూ ఉంది కాబట్టి గోవాలో కూడా పరిశోధన ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఈ కేసుతో లింకులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ ఓవరాల్ మనం చూసినట్లయితే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం కేంద్రంగా మొలకల చెరువులో తయారు చేయడం, అట్లాగే ఇబ్రహీంపట్నం కేంద్రంగా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి బార్లు అంటే రీసెంట్ గా జయచంద్రారెడ్డికి అట్లాగే సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరికి భారీ స్థాయిలో మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ మద్యం దుకాణాలు ఉన్నాయో వాటికి కూడా వీటిని సప్లై చేస్తున్నారని కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీయడం దీని కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ రైట్స్ కూడా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ రైట్స్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే ఇక్కడి వరకు అయితే కేసు అయితే ఏవన్ విచారించిన తర్వాత అధికారులు క్లారిటీకి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా ఇంకా ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి కూడా అనుమతులు తీసుకొని ఇది ఎంత క్లారైనా ఉపేక్షించకూడదని కూడా గతంలో సీఎం చెప్పడం జరిగింది. అట్లాగే నిన్న కూడా ప్రత్యేకంగా సీఎం దీనిపై ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించి కూడా మళ్ళీ అదే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఈ కేసును క్లోజ్ చేసే విధంగా కాకుండా గతంలో ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు సమన్వయంతో ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏవన్ అయితే 24 గంటలు అదుపులో తీసుకున్న తర్వాత 24 గంటలు విచారణ చేసిన అనంతరం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిన ఒక నిబంధన ఉంది కాబట్టి అతను నిన్న రాత్రి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అంటే అతనితో ఉన్నటువంటి విచారణ పూర్తి కాలేదని కూడా తెలుస్తా ఉంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతను మళ్ళా పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళా మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా జనార్దన్ విచారించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే జనార్దన్ తో పాటు ఇంకా ప్రభుత్వ పెద్దలు ఇంకెవరైనా ఉన్నారా లేదనుకుంటే అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు లేదనుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు మరి ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ జనార్దన్ మళ్ళీ కస్టడీకి తీసుకుంటా కానీ మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనార్దన్ రావు పుస్తకం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు పాల్పడ్డారు.